మీ జర్నీలో బాలు గారితో మీకున్నటువంటి రిలేషన్ ఏంటి? బాలు గారితో మీకు మీ కంపోజిషన్‌లో పాట పాడారని విన్నాము. అవును సార్. ఏంటి అనేది మాట్లాడుకుందాం. దానికి ముందు బాలు గారికి సంబంధించి ఏమన్నా మంచి పాట ఒకటితో మొదలుపెట్టి బాలు గారి గురించి మాట్లాడుకుందాం. అలాగే సార్, తప్పకుండా. నాకు ఇష్టమైనటువంటి పాట స్వర్గీయ సత్యం గారి మ్యూజిక్ డైరెక్షన్. అంటే సత్యం గారు అనగానే మనకి తెలుగు ఆర్‌డి బర్మన్ గారు అలా బిరుదు అనమాట ఆయనది. ఆయన చాలా అద్భుతమైనటువంటి పాటలు ఎన్నో ఇచ్చారు బాలు గారికి. ఆ పాటల్లో ఒక మంచి పాట దాశరథి గారు రాసిన పాట. ఓకే. కన్ని వయసు సినిమాలో ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమగీతము, ఈ పాట అంటే ఇష్టం నాకు. ఓకే. బాలు గారికి కూడా చాలా ఇష్టం పాట. ఆ పాటతో ప్రారంభిద్దాం. ఓకే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, పాలబొగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే, కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సార్. సూపర్. బాలు గారితో ఎప్పుడు పరిచయం ఏర్పడింది? ఎలా సాగింది మీ జర్నీ? బాలు గారితో పరిచయం కాకముందే బాలు గారు అంటే నాకు ప్రాణం. మాలాంటి గాయని గాయకులందరికీ కూడా ఆయన ఒక దేవుడు, పాటల దేవుడు. ఆయన పాటలు వింటూ పెరిగాం కాబట్టి అంటే ఆయన అంటే ఒక విధమైనటువంటి ఇష్టం అండి. ఒక ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు లాంటి శిష్యుడిని నేను. ఆయన పాటలతో పెరిగాను కాబట్టి ఆయన అంటే ఇష్టం. ఆయన ఎప్పుడు రవీంద్ర భారతికి వస్తున్నారని నేను నగరంలో ఈనాడని పేపర్లో పడుతూ ఉండేది. ఆ నగరంలో ఈనాడని చూసి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి ఆ రోజు బాలుగారు ఏమన్నా వస్తున్నారు, ఏదైనా సభకి కార్యక్రమాలకు వస్తున్నారంటే వెంటనే నేను వెళ్ళిపోయేవాడిని. నేను పటంచేరులో ఉండేవాళ్ళం మేము, నేను అక్కడే చదువుకున్నాను. వెంటనే వెళ్ళిపోయేవాడిని. రవీంద్ర భారతిలో ఉన్నారంటే వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకొని మీ ఎదురుగా నేను పాడతాను గురువు గారు అని అడిగేవాడిని. అయ్యా నేను వేరే కార్యక్రమానికి వచ్చాను, నేను వేరే వాళ్ళ కార్యక్రమానికి వచ్చాను, నాకే అవకాశం లేదు, మీరు ఎక్కడ పాడతారండి, తర్వాత ఎప్పుడైనా పాడుకుందాం అని నన్ను సరదాగా అనేవాళ్ళం. ఆ తర్వాత ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళేవాడిని. కానీ ఆయనతో పూర్తిగా పరిచయం ఎప్పుడు ఏర్పడిందంటే 1984లో నంది అవార్డుల ఫంక్షన్ లాల్ బహదూర్ స్టేడియంలో. ఈ నేటి భారతం, సాగర సంగమం అలాంటి సినిమాలకి అవార్డ్స్ వచ్చాయి. ఆ సభలో నాకు పాడేటువంటి అవకాశం కలిగింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వల్ల. పివిఆర్కే ప్రసాద్ గారు కూడా నాకు అక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో నాకు పాడేటువంటి అవకాశాన్ని కలిగించారు. అప్పుడు నేను ఒక తెలుగు తల్లి పద్యం పాడి మా నాన్నగారు రాసినటువంటి ఒక పాట పాడానమాట. తెలుగు సోదర తెగువ చూపర తరతరాల తెలుగు వెలుగు తరగనీకురా అనేటువంటి మంచి గీతాన్ని పాడటం. అలాగే ఒక సినిమా పద్యం కూడా పాడాను ఆయన ఎదురుగా. ఏ పారిజాతములియగలను సఖీ గిరిమల్లికలు తప్ప గరిక పువ్వులు తప్ప. ఆ పాట విని ఆయన నేను నా ప్రోగ్రాం అయిపోయి కిందకు వచ్చిన తర్వాత వెంటనే కౌగిలించుకుని ముద్దు పెట్టుకొని చాలా అద్భుతంగా పాడావు, చాలా బాగా పాడావు, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి నన్ను ముద్దు పెట్టుకొని నన్ను ఆశీర్వదించారనమాట. అది నేను నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఘటన. ఓకే. మీకు మీ కంపోజిషన్లో పాడారు బాలు గారు అన్నారు. అవునండి. ఆ తర్వాత నేను చాలా రోజులకి నేను పెద్దోడిని అయిన తర్వాత, మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నేను ఒక టీవీ సీరియల్కి నేను ఒక ఛానల్కి మ్యూజిక్ డైరెక్టర్గా చేయటం జరిగింది. ఓకే. అది
జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచన అనమాట అది. ఓ పాట ఆయన పాట ఆయన రాశారు. ఆ పాటకి నేను ఆయన కూర్చుని కంపోజ్ చేసుకోవడం జరిగింది. అంటే గురువుగారు అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా చాలా ఇష్టం ఆయనకి. నువ్వు బాలసుబ్రహ్మణ్యంలాగా పాడతావు రామకృష్ణరాజు అనేవాడు ఆయన. నన్ను ఆశీర్వదించేవాడు ప్రతి కార్యక్రమంలో. అలాగే ఆయన నాకు ఇచ్చారు ఆ పాట కంపోజ్ చేయమని. ఆ పాట కంపోజ్ చేసినప్పుడు వారు నేను కలిసి కంపోజ్ చేసాం. ఆ పాటను కంపోజ్ చేసి పాడించే ముందు బాలుగారికి ట్రాక్ నేనే పాడాను. పాడిన తర్వాత ఆ పాట విని ఆయన చాలా బాగుంది, బాగా పాడారు, ఉంచేయచ్చు కదా ఆ పాటే అన్నారు. కానీ ప్రొడ్యూసర్స్కి కావాలి కదా, ఆయన గొంతే కావాలన్నారు. కాబట్టి అప్పుడు బాలుగారికి సూచనలు చెప్పి పాడించడం జరిగింది. ఆయనతో పాడించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావించాను. నేను మ్యూజిక్ డైరెక్టర్గా, ఆయన గాయకులుగా వచ్చి పాడటం జరిగిందండి. ఆ పాట కూడా మౌన తరంగాలు మౌన తరంగాలు జీవన సరోవరంలో పలికే ప్రాణమృదంగాలు ప్రాణమృదంగాలు మౌన తరంగాలు మౌన తరంగాలు. ఈ పాట బాలుగారితో నేను పాడించడం జరిగింది సార్. సూపర్. ముఖ్యంగా నేను ఇంకొక సంఘటన కూడా ఉంది బాలుగారితో. నాకు పెద్ద బాబు పుట్టినప్పుడు, నాకు 2 బాబులు, పెద్ద బాబు పుట్టినప్పుడు 10 రోజుల బాబుని తీసుకుని వెళ్ళి ఆయన దగ్గర తీసుకెళ్ళి మీ పేరే పెడుతున్నాను గురువుగారు అన్నాను. అయ్యో నా పేరు ఎందుకండి అన్నారు ఆయన. లేదండి గురువుగారు, మీరంటే నాకు చాలా ఇష్టం, మీకు ఏకలవ్యుడు లాంటి శిష్యుడిని కదా, నేనంటే మీరంటే నాకు ప్రాణం కదా, అందుకని మీ పేరే పెట్టాలన్నాను. అప్పుడు వారి శ్రీమతి గారు సావిత్రి గారు కూడా పక్కనే ఉండి, ఆయన అంత ఇష్టపడుతున్నాడు కదా మీ పేరు పెట్టమని, పెట్టండి అంటే అప్పుడు ఆశీర్వదించి బాలసుబ్రహ్మణ్యం అని పెట్టారు. ఆయన పేరు అబ్బాయికి పెట్టారు, ఆయనే పేరు పెట్టారు, బాలసుబ్రహ్మణ్యం రాజు అని ఆయన నామకరణం చేయడం జరిగింది. అదే పేరు మా అబ్బాయికి పెట్టడం జరిగింది. అదొక అపూర్వమైనటువంటి సంఘటన నా జీవితంలో. ఆయన అంటే నాకు ఎంత ఇష్టం అనేది ఈ విధంగా నేను ఆ ఇష్టాన్ని ఆయనకు తెలియజేశాను. తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో నేను ఆయనతో పాడటం, అలాగే చెన్నైలో ఆయనతో మా మిత్రులు యమునా కిషోర్ గారు అని యాడ్ మేకర్, అతను నాకు బాగా ఆప్తులు, ఆయనతో పాటు వెళ్ళి ఆయన చేసేటువంటి యాడ్లో ఆయనతో పాటు కలిసి ఆయన కొన్ని సూచనలు చేసి ఆయనతో పాటు యాడ్లో కూడా పాల్గొనడం జరిగింది. వారి ద్వారా ఆయనతో ఒక హాఫ్ డే గడపడం జరిగింది. అదొక చాలా ఇష్టమైనటువంటి సంఘటన, నాకు చాలా ఇష్టమైనటువంటి అపూర్వమైనటువంటి సంఘటనలు నా జీవితంలో. తర్వాత ఆ 84 తర్వాత వారే స్వయంగా నా కోసం మా గురువు గారు పివి సాయిబాబా గారు అని ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఈనాడు రామాచారి గారు ఉన్నారు కదా, నాకు సమకాలికుడు, ఆయన మంచి గాయకులు కూడా, సంగీత దర్శకుడు. ఆ రామాచారి గారికి కూడా ఆయనే గురువు పివి సాయిబాబా గారు. ఆ పివి సాయిబాబా గారికి ఫోన్ ద్వారా, లెటర్ ద్వారా కూడా నా గురించి బాలు గారు స్వయంగా రికమెండ్ చేయడం జరిగింది. ఆ అబ్బాయికి ఛాన్సెస్ ఇవ్వండి, బాగా పాడుతున్నాడు, మంచి గాత్రం ఉంది, బాగా పాడుతున్నాడని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చాలా అవకాశాలు వారు నాకు టీవీలో, రేడియోలో కూడా నాకు చాలా అవకాశాలు ఇచ్చి నా చేత పాడించడం జరిగిందండి. ఆ విధంగా బాలుగారు అంటే నాకు చాలా ఇష్టం. సూపర్. ఆ విధంగా మా గురువు గారు, బాలుగారికి బాగా ఇష్టమైన, జనాలందరికీ బాగా ఇష్టమైన, మీకు బాగా ఇష్టమైన బాలుగారి పాట ఒకటి మళ్ళొకసారి. తప్పకుండా సార్. వారికి ప్రతి పాట ఇష్టమే, అయితే నాకు ఇష్టమైనటువంటి పాట, బాలుగారికి ఇష్టమైనటువంటి పాట కూడా కీర్తిశేషులు స్వర్గీయ ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచినటువంటి పాట, కోకిలమ్మ సినిమాలోది, ఆత్రేయ గారు రచన. పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు, పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు, నేనున్నది నీలోనే, ఆ నేను నీవేనే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని,
నేనీనాడు పలకాలి నీ గీతిని, ఇదే నిన్ను వినమని, ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, సూపర్. ఈ పాట వారికి ఇష్టం, నాకు కూడా ఇష్టం, శ్రోతలకు కూడా చాలా ఇష్టం. మన తెలుగు1.com శ్రోతలందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా ఇష్టమైనటువంటి పాట అని నేను అనుకుంటున్నాను. ఎస్ ఎస్, సూపర్ అండి. బాలు గారితో అనుభవాలు అనేది తెలుగు1 కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ అండి.